So am I audible, Nana? Yes, sir. వినిపిస్తుందా నేను మాట్లాడేది? Yes, sir. సో మీరు మాట్లాడేది నాకు వినపడదు, కానీ నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? జస్ట్ చాట్ బాక్స్ లో చెప్పండి నాన్న. ఓకేనన్నా, ఓకే ఓకే. సో వన్ మినిట్ అన్న, 1 minute. So 10th mathematics notes.
1 minute, Nana. అది ఎలాగే షేర్ కానీ So before statistics, after statistics, trigonometry. I think before statistics. Before statistics, I think. So here I am going to tell about applications of trigonometry. Applications of trigonometry. I'm going to, I think screen share is visible. Screen share is visible. Just raise the hand first. That's it. Just raise the hand. If screen, yes, very good, Nana, very good. So if screen share is visible, just raise the hand. Very good. So applications of trigonometry. Here, applications of trigonometry is most useful in math in further classes. In further classes, applications of trigonometry. Here, two things are going to learn first. First, line of sight. Line of sight. The imaginary line joining observer's eye and a point on any object is called line of sight. So, the imaginary line joining observer's eye and a point on any object is called line of sight. So, ఇక్కడ మనకు రెండు ఉంటాయి కదా, angle of elevation, angle of depression. Angle of elevation and angle of depression. What is the angle of elevation and what is the angle of depression? Horizontal line, line of sight. Here all the definitions are there. The imaginary line joining the observer's eye and a point on any object is called cut వస్తుంది నాన్న, cut వస్తుంది. Okay, 1 minute. I think it is audible, Nana. It is audible. Hello. Hello. It is audible. Yes.
Yes, it is audible. Okay. Yes, it is audible. Right, Nana, right. I think screen share is also visible. మీరెందుకు మీరు అడ్మిట్ చేసుకోవచ్చు నాన్న, మీరెందుకు మీరు అడ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, సో స్క్రీన్ షేర్ కూడా స్క్రీన్ షేర్ కనిపిస్తుంది నాన్న. కాలేదు సార్ ఇంకా. ఓకే, కనిపిస్తుంది. రైట్, మాటలు కూడా బాగా వినిపిస్తున్నాయి నాన్న, మాటలు కూడా బాగా వినిపిస్తున్నాయా? ఎస్ సార్. ఓకే నాన్న, ఓకే ఓకే. సో సార్ వాయిస్ కట్ కట్ వస్తుంది సార్, ఇంత అర్థం కాదు మీరు చెప్పేది. ఇప్పుడు నాన్న, ఇప్పుడు కూడా కట్ కట్ వస్తుందా? కట్ కట్ వస్తుంది సార్. స్టిల్ హర్షిత, ఇప్పుడు కూడా కట్ కట్ వస్తుంది నాన్న. హలో, కట్ కట్ వస్తుంది ఇప్పటికి కూడా? రాకూడదు ఎట్లా? చూడండి ఒకసారి. సార్ నాకు బాగానే వినిపిస్తుంది సార్. ఓకేనా, ఓకే ఓకే. I think it is visible and audible. Okay. And also screen optimization, share computer sound వద్దులే, share computer sound వద్దు. ఇప్పుడు నాన్న, ఇప్పుడు బాగా వినిపిస్తుంటది. I think it is audible and it is visible also. It is audible and it is visible also. Okay. సో నాన్న, 1 minute. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి అట్లా మీ దగ్గర. 6:25 సార్. ఓకే ఓకే. సో as usual, line of sight, line of angle. So the imaginary line joining observer's eye and a point on any object is called line of sight. For suppose the imaginary line is this, and a point on any object. Suppose ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఉందనుకోండి. హియర్ దెర్ ఈస్ ఆబ్జెక్ట్ అండ్ ఇక్కడ మన ఐ ఉందనుకోండి, లేదా ఇక్కడ ఉందనుకోండి మన ఐ. ఎక్కడైనా సరే ఈ విధంగా ఉండే దీన్ని ఏమంటారంటే, దీన్ని ఐ సైట్ అంటారు. ఇక్కడ ఉంటే ఇప్పుడు ఈ విధంగా చూస్తాం, ఇక్కడ ఉంటే ఈ విధంగా చూస్తాం, తర్వాత ఇక్కడ ఉంటే ఈ విధంగా చూస్తాం. ఆబ్జెక్ట్ను ఏ విధంగా చూస్తామో దాన్ని ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటారు, లైన్ ఆఫ్ సైట్ అంటారు. సో ద ఇమాజినరీ లైన్ జాయినింగ్ the observer's eye and a point on any object is called line of sight అంటారు. సో లైన్ ఆఫ్ సైట్. ఒకవేళ ఇక్కడ నుంచి చూస్తే దీన్ని ఏమంటాము, లైన్ ఆఫ్ సైట్ అంటాం, లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో ఈ విధంగా మనము లైన్ ఆఫ్ సైట్ అంటే అర్థం ఏంటంటే, ఇమాజినరీ, మనం ఊహించుకుంటే లైన్ ఇట్లా చూస్తున్నాము అని. నేను కనపరాకపోవచ్చు మీకు, ఒక్క నిమిషం, ఇప్పుడు కనిపిస్తాను. సో ద ఇమాజినరీ లైన్ అంటే మనం ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా, ఈ కంటికి ఇలా చూస్తూ ఉంటే ఇదేమవుతుంది, ఇది ఇమాజినరీ లైన్, మనం ఊహించుకుంటాం ఈ లైన్ అనమాట. తర్వాత ఇలా పైకి ఉంటే పైన ఊహించుకుంటాం లైన్, ఇలా కింద చూస్తే ఇలా కింద ఊహించుకుంటాం. సో లైన్, ఆ ఇమాజినరీ లైన్ ఏమంటామంటే జాయింట్ అబ్జర్వర్స్ ఐ, మన చూసే ఈ ఐ, తర్వాత మన ఆబ్జెక్ట్ రెండిటికి మధ్య ఉండేదాన్ని ఏమంటాము, ఇమాజినరీ లైన్ అంటారు, కల్పిత లైన్ అంటారు అనమాట. సో ఈ లైను ఏమంటాము, లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఈ లైన్ ఏమంటాము, లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో మనం ఇలా చూస్తూ ఉంటే దీన్ని ఏమంటాం, లైన్ ఆఫ్ సైట్ అంటాం. బట్ హారిజాంటల్ లైన్ ఈజ్ ద ఇమాజినరీ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ఎర్త్
The imaginary line drawn parallel to earth from observer's eye to any object is called horizontal line. The imaginary line drawn parallel to earth from observer's eye to any object is called horizontal line. సో మనకు ఈ విధంగా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక్కసారి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ లైన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్. సో ద ఇమాజినరీ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ఎర్త్. ఇక్కడ ఎర్త్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎర్త్ ఉంది, ఇదే కదా భూమి. మనం భూమి మీద నిలబడినాం, ఇలా భూమి మీద నిలబడినాం. ఇది మనము చూసే ఇది. సో మనం భూమి మీద నిలబడినాం. భూమి మీద నిలబడిన తర్వాత ఒక్క నిమిషం, భూమి మీద అంటే అక్కడ వేస్తే ఎట్లా. సో భూమి మీద నిలబడిన తర్వాత అక్కడ నుంచి చూస్తున్నాము, ఇదేంది, ఇది ఎర్త్. భూమి మీద నిలబడినాం కాబట్టి ఇది ఎర్త్. ఈ ఎర్త్కు హారిజాంటల్గా గీసిన లైన్ ఏమంటాము, హారిజాంటల్ లైన్ అంటాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇలా గీసిన దీని లైన్ ఏమంటాము, హారిజాంటల్ లైన్ అంటాం. ద ఇమాజినరీ లైన్ డ్రాన్, ఇదంతా ఇమాజినరీనే. ఆల్ ద ట్రిగనామెట్రీ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ. ద ఇమాజినరీ లైన్ జాయినింగ్ అబ్జర్వర్స్ ఐ అండ్ ఎ పాయింట్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఓకే, నెక్స్ట్ హారిజాంటల్ లైన్ అంటే ద ఇమాజినరీ లైన్ డ్రాన్ ప్యారలల్. ఇక్కడ ఈ ఇమాజినరీ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ఎర్త్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ. ఇక్కడ నుంచి ఇలా ప్యారలల్ గా గీసిన ఈ లైన్ ఏమంటాం మనము, టు ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ లైన్. అబ్జర్వర్స్ ఐ, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నాము, ఇలా గీస్తున్నాం, దీన్ని ఏమంటాము, ప్యారలల్ లైన్ అంటారు. హారిజాంటల్ లైన్ అంటారు. తర్వాత మనం చూసే దృష్టికోణము, ఇప్పుడు యాజ్ యూజువల్ ఇక్కడ ఒక పోల్ ఉందనుకోండి, హియర్ నేనున్నాను, లేదా సునీల్ అనబడే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ సునీల్ ఇస్ దేర్. We draw a horizontal line. Here the object is there. నేను గీస్తే ఇది కనపడతా ఉంది కదా. సో here the object is there. So what is the line of sight? This is the line of sight. What is the horizontal line? ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఏమంటాము, హారిజాంటల్ లైన్. అంటే ఈ ఎర్త్కి గీసిన దాన్ని ఏమంటాము, హారిజాంటల్ లైన్ అంటాం. చూడగానే మీకు ఇలా చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడలేదా? ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్డ్? కానీ ఇక్కడ నుంచి మనము ఈ పోల్ హైట్ని చూస్తున్నాము. ఇది ఎర్త్, ఇది పోల్, ఇది వచ్చేసి ఐసైట్, లైన్ ఆఫ్ సైట్. ఆటోమేటిక్గా ఇదేందవుతుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో దట్స్ వై మన అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో అన్నీ కూడా when we draw a correct right angle, then half of the problem is solved. Entire trigonometry, if we draw a correct right angle, then the entire problem is solved. అన్నమాట. సో అలా ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ అంటే ఇది లైన్ ఆఫ్ సైట్ అంటే ఇది. తర్వాత ఇది హారిజాంటల్ లైను, దీన్ని ఏమంటారు, ఇది ఆబ్జెక్ట్, ఇది పోల్ అన్నమాట. ఇది పోలు. దీనికి హారిజాంటల్గా మనం గీసిన దాన్ని ఏమంటాం, హారిజాంటల్ లైన్ అంటాం అన్నమాట. సో ఆల్ దిస్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నమాట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో ఫర్ సపోజ్ హియర్ ఈ ఒక పోల్ పైన మన సునీల్ ఏదో వైరింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ కింద నేను ఆ సునీల్ను
చూస్తున్నా. ఎలా ఉంటుందన్న మన ఐసైట్? ఆబ్జెక్ట్ని చూస్తున్నాం కాబట్టి ఇలానే ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ని చూస్తున్నాం కాబట్టి ఇలానే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎవరో సాయి మేఘన ఎవరో ఒకరు వ్యవసాయం చేసుకుంటున్నారు. సో పైన నుంచి విమానంలో హర్షిత పోతా ఉంది, ఇలా హర్షిత పోతా ఉంది. పోయినప్పుడు మన ఐసైట్ ఎలా ఉంటుంది నాన్న? పైనుంచి చూడాలంటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉంది, ఇక్కడ నుంచి ఇలానే కదా చూసేది, మనం ఇలానే కదా చూసేది. సో ఒకటి ఇక్కడ ఉన్న విమానంలో ఉన్న ఈ పాప చూస్తున్న దీంతో ఏర్పడే కోణం, ఇంకొకటి ఇక్కడ ఉన్న సునీల్ను, పోల్పై ఉన్న సునీల్ను సురేష్ సార్ చూసే యాంగిల్. ఈ రెండింటిని మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. అంటే ఇదైతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే మన ఐసైట్ కంటే పైన ఉన్న వస్తువును, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, ఇప్పుడు మనం ఇది లైన్ కదా, దీనికి హారిజాంటల్ లైన్ ఇది. ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, దెన్ ద యాంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దీన్ని ఇలాగే చదివినా ఒకటే. ఇంకొకటి ఏంటంటే మన ఐసైట్ కంటే, మన ఇక్కడ ఉంటాం కదా, మన ఐసైట్ అంటే చక్కగా ఇది చూస్తాం, దీనికి హారిజాంటల్ లైన్ ఏంటి? ఇది. ఈ దీనికంటే పైన మనం ఉన్న వస్తువును చూస్తే దీన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. మన కింద ఉన్న వస్తువును చూస్తే దాన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. సో ఇక్కడ 1 minute. సో హియర్ చూడండి, ఇక్కడ ఉన్న ఒక వస్తువును, సపోజ్ సూర్యుని చూస్తున్నాం అనుకోండి, సూర్యుని చూస్తున్నాం, ఇక్కడ సునీల్ ఉన్నాడు, హియర్ సునీల్ ఇస్ దేర్. ఇది వచ్చేసి హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్కు యాక్చువల్గా మనం ఏం చేసుకుంటాము? ఇదే కదా మన ఐసైట్, ఇదే కదా మన ఐసైట్. ఈ ఐసైట్కు దీన్ని ఏమంటాము? హారిజాంటల్ లైన్ అంటాం, దీన్ని ఎర్త్ అంటాం. దీనికి పైన ఉంటే దీన్ని ఏమంటాము? దీనికి పైన ఉంటే దీన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఒకవేళ కింద ఉన్న వస్తువును, ఏదో ఒక దాన్ని, లేదా కింద ఉన్న మనిషిని చూస్తూ ఉంటే దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది మనం నేర్చుకుంటున్నాం. అంటే మనకంటే తక్కువ ఎత్తులో ఉన్న దాన్ని మనం చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది, మనకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న దాన్ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడుతుంది, అంతే. సో నేను తెలుగులో ఇదే మాట్లాడతాం అనమాట. అంటే ఇక్కడ యాజ్ యూజువల్గా భూమి ఉంటుంది, భూమికి హారిజాంటల్గా ఈ విధంగా మనం గీస్తే దీనికి పైన ఉంటే దీన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఒకవేళ దీని కింద ఉంటే దీన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. అదే అనమాట. నెక్స్ట్ trigonometry, its applications. Trigonometry is used to find out height of an object, distance between two objects or two places. Trigonometry ఏం చేస్తుందన్న? is used to find out height of an object, distance between two objects or two places. It is used in the field of land survey, voyage, space knowledge, engineering, electric circuits, etc. సో ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఏం కథ అంటే, ట్రిగనామెట్రీని ఎక్కువగా ఇంజనీరింగ్ దాంట్లో ఉపయోగిస్తాం, సర్వే దాంట్లో ఉపయోగిస్తాం, ఓయేజ్, స్పేస్ నాలెడ్జ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ వీటిలలో ఉపయోగిస్తూ వస్తామన్నమాట. ఏమి? సో
ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏంటి. ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్, సో మనం ఇలా మనిషి ఉంటాం, ఈ మనిషి ఐసైట్ అంటే ఏంది నాన్న? ఇదే కదా ఐసైట్ అంటే, ఇంకా అంతకంటే ఐసైట్ ఉంటుందా? సో లైన్ ఆఫ్ సైట్, ఈ లైన్ ఆఫ్ సైట్ కంటే అబోవ్ ఉంది అనుకోండి, వస్తువు ఉంది అనుకోండి, దీన్ని ఏమంటాం మనము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఈ యాంగిల్ ఆఫ్ సైట్ కంటే బిలో ఉంది అనుకోండి, దీన్ని ఏమంటాం మనము? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి, సో ఇలా మనిషి ఇలా ఉంటాడు, ఇక్కడ ఎవరో ఒకరు, నేనే ఉన్నాను అనుకోండి, ఇది ఎర్త్ అనమాట. ఐసైట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచే కదా మనం చూసేది. ఈ ఐసైట్కు ఇలా మనము ఎర్త్కు ప్యారలల్ లైన్ గీస్తే దీన్ని ఏమంటాము? హారిజాంటల్ లైన్ అంటాం. ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది, చూసుకోండి ఒకసారి. సో ఇది ఎర్త్, ఈ ఎర్త్కు ఐసైట్ ఎట్లుందో అట్లా హారిజాంటల్గా గీస్తే మనం ఏమంటాము? హారిజాంటల్ లైన్ అంటాం. ఈ హారిజాంటల్ లైన్కు అబోవ్ ఉంటే, అంటే ఐసైట్ కంటే అబోవ్ ఉంటే, సింపుల్గా అంటే మనకంటే పైన ఉన్న వస్తువును మనం చూస్తే దాన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. మనకంటే కింద ఉన్న వస్తువును చూస్తే, అంటే హారిజాంటల్ లైన్ కంటే కిందే ఉంది కదా ఇది, మనకంటే కింద ఉన్న వస్తువును చూస్తే దీన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని, దీన్ని డిప్రెషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు నాన్న. సో ఇలా మనం చేస్తాము. చేసిన తర్వాత సింపుల్ థింగ్ ఈజ్, ట్రిగనామెట్రీలో ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్స్ దాదాపుగా 12th చాప్టర్ అంతా కూడా అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటా. ఎన్ని ఉన్నాయి హర్షిత, సునీల్? 30 ఉన్నాయా, 20 ఉన్నాయా? 20 అని ఉండవు. ఐ థింక్ 20 ఇస్ దే. మేము చదివేటప్పటి నుంచి 20 అట్లే ఉన్నాయి. నాకు బాగా గుర్తు ఇవన్నీ. సో 20 అలానే ఉన్నాయి. మౌనిక అన్మ్యూట్ చేయలేదా? నేను చేసుకున్నాం సార్. చేసినా సార్. మీ మాటలు నాకు తెలిపాలేదా? మాట్లాడండి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఒక్కసారి మాట్లాడండి చూద్దాం, వినిపిస్తుందేమో. సార్ ఓకే, చెప్పండి సార్. ఓకే. Right. Now it is audible to me also. So ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. yes, very good. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే ఏందో కాదు, తెలుగులో అయితే నిమ్న కోణము, ఊర్ధ్వ కోణము అని 2 విధాలు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత దానికి ముందు మనం ఏం నేర్చుకున్నాం? ఐసైట్ నేర్చుకున్నాం. సో ఈరోజు పొద్దు నుంచి నెక్స్ట్ హారిజాంటల్ లైన్ కూడా నేర్చుకున్నాం. సో ఇదన్నమాట, ఇవన్నీ నేర్చుకున్నాం మనం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ above the horizontal line. Very good. Above the horizontal line. సో ఇక్కడ ఎవరో ఒకరు మనిషి ఉంటే, సో
దీన్ని ఇక్కడ భూమి మీదనే కదా నిలబడేది, ఇది భూమి. భూమి ఏమంటాము? ఎర్త్ అంటాము. ఎర్త్. సో ఈ భూమికి సమాంతరంగా ఐసైట్ గుండా గీచిన దాన్ని ఏమంటాము? హారిజాంటల్ లైన్ అంటాం. హారిజాంటల్ లైన్ అంటాం. సో ఇది హారిజాంటల్ లైన్ అంటాం. ఈ హారిజాంటల్ లైన్కి అబోవ్ ఉంటే దాన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు ఆ హారిజాంటల్ లైన్ కు బిలో ఉంటే దాన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చేసుకుంటూ వచ్చినాం అన్నమాట. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మనము ఇక్కడ ఉన్న ఈ పోల్ మీద ఒక మనిషి పని చేసుకుంటూ ఉన్నాడు. శివప్రసాద్ పని చేసుకుంటూ. ఏదైనా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు కాలేదు కదా? ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇక్కడ పైన శివప్రసాద్ అనే పిల్లవాడు పని చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్న సునీల్ వాడిని చూస్తా ఉన్నాడు. చూసేటప్పుడు ఇలానే కదా చూసేది. సో హారిజాంటల్ లైన్ కంటే అబో ఉంది కాబట్టి, అంటే మన దృష్టికోణం కంటే, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే మన దృష్టికోణం కంటే పైన ఉంటే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మన దృష్టికోణం కంటే తక్కువ ఉంటే, దృష్టికోణం అంటే ఇది దృష్టికోణం ఉంటే చక్కగా ఉంటుంది. దీనిపైన చూస్తే మనము మన పైన మా ఇంట్లో ఉన్న పైన ఉన్న ఫ్యాన్ చూస్తే నాకేమేర్పడుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడుతుంది. నేను కూర్చున్న కుర్చీ నుంచి ఇక్కడ కింద ఉన్న వస్తువును చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో దీన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అలాగే ఇంకొక దాంతో తీస్తాను నేను. అబ్బా అంత బయట ఇంతసేపు కష్టపడి గీసిన ఎంత బాయ్. సో దీంతో ఇదే ప్రాబ్లం. నిన్న ట్రై చేసినా కానీ అది వర్కౌట్ కాలే. సో ఈ విధంగా కింద పని చేసుకుంటూ, పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు మన శివప్రసాద్. పైన విమానంలో పోతూ ఉన్నాడు, లేదా ఎక్కడన్నా కానీ దేంట్లోనో పోతున్నాడు, లేదా ఓవర్ బ్రిడ్జ్ మీద పోతూ ఉన్నాడు. ఓవర్ బ్రిడ్జ్ మీద ఎలా పోతూ ఉన్నాడు? ఈజ్ ఓవరింగ్ ఆన్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మన సునీల్ దీన్ని చూస్తే ఏం ఏర్పడుతుంది నాన్న? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది, యాంగిల్ ఆఫ్ సప్రెషన్ ఎలివేషన్ ఏర్పడుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడుతుంది. పైన ఉండేవాడు కింద ఉన్నవాడిని చూస్తున్నాడు. ఇది హారిజాంటల్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. ఇక్కడ మనకంటే దృష్టికోణంలో పైన ఉన్న వస్తువును చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, మనకంటే కింద ఉన్న వస్తువును చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు మీరు 8th క్లాస్లో నాకు తెలిసి బాగానే నేర్చుకున్నారు, నో డౌట్. సో దీస్ ఆర్ హారిజాంటల్ లైన్స్. ఇక్కడ ఉన్న శివప్రసాద్ కూడా నేర్చుకున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? చెప్తారా ఎవరన్నా? ట్రాన్స్వర్సల్. వెరీ గుడ్ అన్న. ఇది PQ, ఇది R అనుకుందామా? R, ట్రాన్స్వర్సల్. హియర్ 1, 2 are called corresponding angles. 1, 2 are called corresponding angles. Winner మీరు. 2 and 3 are called alternate angles. 2 and 3 are called alternate angles. Next ఇవి రెండు మనం నేర్చుకున్నాం అనమాట. సో ఇఫ్ 2 lines are parallel, corresponding angles are also equal and alternate angles are also equal. And ఇవి రెండు నేర్చుకోవాలి మీరు పాయింట్స్. ఈ 2 పాయింట్స్ నేర్చుకుంటే ట్రిగ్నామెట్రీలో మీకు తిరిగే ఉండదు. సో
if two parallel lines are there, then this is a transversal. అండ్ ఇప్పుడు నేను రెడ్డింగ్తో గీసినట్టు ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అంట. మీరు ఏమన్నా తప్పు అంటారా? నో సార్. సో ఇప్పుడు అలాగే నేను ఇలా గ్రీనింగ్తో గీసినట్టు ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాను. సో ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ రెండు కూడా ఈక్వలే ఎప్పుడు ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. అట్లాగే ఇది హారిజాంటల్ లైన్ కదనా, ఇది హారిజాంటల్ లైను, ఇది మన ఐసెట్ లైన్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ట్రాన్స్వర్సల్ అంటారు. నో డౌట్ అబౌట్ దట్, దీన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. సో నువ్వు ప్రాబ్లం చేసేటప్పుడు నువ్వు ఈ విధంగా తీసుకుంటావా, పైన తీసుకుంటావా? తీసుకోలేవు కదా. సో కాబట్టి నీకు ఈ కోణం కావాలా, ఈ కోణం కావాలంటే ఈ కోణం ఎంత ఉందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఏమో రైట్ అర్రా? ఎస్ సార్. తర్వాత ఈ కోణం కూడా ఇది ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇది ఎక్స్టీరియర్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంట. సో ఈ రెండు మాటలు మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం చేసేయచ్చు, మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఒక్క ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఏ మ్యాన్ ఈజ్ ఆఫ్ 1.5 హైట్ సెట్. మీ టెక్స్ట్ బుక్లో డూ దిస్ ప్రాబ్లం ఉంది కదా, డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అన్నారు కదా. ఫస్ట్ అది చేద్దాం, మీరే చేయొచ్చు, చూద్దాం ఒకసారి చేద్దాం. సో సేవింగ్ ద డయాగ్రామ్, క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. సో ఒక్కసారి చదవండి. డ్రా ద డయాగ్రామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అన్నారు కదా. డ్రా ద డయాగ్రామ్స్ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. చెప్పండి అన్న. A person is flying a kite at an angle of elevation alpha infinite alpha అది and the length of thread చెప్పండి. from his hand to kite is ఎల్ అన్న. సో దీన్ని ఇలా రాస్తే మనం ఆల్ఫా అంటాం. ఇది ఆల్ఫా బీటా గామా రేస్ అని మీకు సైన్స్లో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది, మోడర్న్ ఫిజిక్స్లో వస్తుంది. సో ఆల్ఫా అంటారు నాన్న. సో మన జస్ట్ సి దట్. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో మన శివప్రసాద్ కైట్ ఎగరేసే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ శివప్రసాద్ ఉన్నాడు, ఇలా ఇలా దారం తీసుకొని ఇలా ఎగరేస్తారు కదా, దారం తీసుకొని ఇలా ఎగరేస్తారు. సో ఇలా ఈ దారం, ఇక్కడ ఒక కైట్ ఉంది, ఆటోమేటిక్గా ఈ కైట్ను చూసే దీనికి ఇదేమవుతుంది, ఇది ఐసెట్ లైను, ఇది అర్త్. సో దీని లెంగ్త్ వచ్చేసి ఆల్రెడీ ఇచ్చేసినాడు అన్న, ఎల్ అని ఇచ్చేసినాడు. దీని లెంగ్త్ వచ్చేసి ఎల్ అని ఇచ్చేసినాడు ఆటోమేటిక్. ఇది కైట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏర్పడిందా ఏర్పడలేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడిందా ఏర్పడలేదా? చెప్పండి. ఏర్పడింది. ఎస్. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? ఆల్ఫా. సో నెక్స్ట్ క్లాస్లో, అంటే నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతారు కదా, ఆ క్లాస్లో ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. అన్న. సో డూ దిస్, ట్రై దిస్ అన్నీ చెప్పుకుందాం. డూ రీజాయిన్ అన్న, రీజాయిన్. సో క్లియర్గా ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏందో కనుక్కోమని కనుక్కుంటామే. ఎందుకు కనుక్కోలేం? యాజ్ యూజువల్గా కనుక్కుంటాం. సో ఈ విధంగా మనం డ్రా చేసేదాన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఒకవేళ ఇంకొక పని, ఇక్కడ ఏదైనా వస్తువు ఉంటే దీన్ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అంతే. ఓకే, రైట్. నెక్స్ట్, ఎస్, we will going to join the class again. We are going to discuss about